చెన్నై సమీపంలో ముడి చమురు రవాణా చేస్తున్న 2 నౌకలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన తర్వాత భారీ ఎత్తున ముడి చమురు సముద్ర జలాల్లో కలిసిపోయింది. తెట్టెలుగా సముద్ర తీరానికి కొట్టుకొస్తోంది. తీర ప్రాంతంలో ముడి చమురు తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతోంది. చెన్నై శివారులో ఎన్నూరు కామరాజర్ నౌకాశ్రయం ఉంది. ముడి చమురు రవాణా చేస్తున్న 2 నౌకలు ఈ నౌకాశ్రయం సమీపంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. నౌకల్లోని పెట్రోలియం ముడిచమురు సముద్ర జలార్పణమైంది. సముద్రంలో కలిసిపోయిన ముడిచమురు తీర ప్రాంతానికి కొట్టుకు వచ్చింది. దీనివల్ల చెన్నై ఎన్నూరు నుంచి పలు ప్రాంతాలలో సముద్ర జలాలు కలుషితమయ్యాయి. సముద్రంలో జలచరాలు చనిపోయి తీరం వైపు కొట్టుకొచ్చాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన అధికారులు ముడిచమురు తెట్టె తొలగింపు కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. భారత నావికాదళం, తమిళనాడులోని తిరువల్లూరు, చెన్నై జిల్లాల రెవెన్యూ యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది చమురు తొలగింపును చేపడుతున్నారు. గత 6 రోజులుగా ముడి చమురు తెట్టెను తొలగించేందుకు వందలాది కార్మికులు శ్రమిస్తున్నారు. కంటిన్యూస్గా పనిచేస్తారు. ఇప్పుడు 60 టన్నులకు ఆయిల్ తీసేస్తున్నాము. ఇలా 3 ఆయిల్ సక్కర్ తీసుకుని వచ్చి అది ఎత్తుంది. బట్ ఆయిల్ సక్కర్నే మాన్యువల్గా అయితే బాగా సేవ్ వచ్చేదని. సో ఇంకా ఒక 20% ఆయిల్ ఉంటుంది. సో అది తీసేస్తాము. ఇప్పుడు అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్, కిమ్మర్ ఎక్విప్మెంట్స్ వచ్చి ఉండదు. సో అది వచ్చిందంటే మాన్యువల్ లేబర్ విత్డ్రా చేస్తాం. థ్యాంక్ యూ. చెన్నై మెరీనా తీరం సైతం ముడి చమురు మాయమైంది. సముద్రపు ఇసుక మీద పేరుకుపోయిన చమురును చెన్నై కార్పొరేషన్ సిబ్బంది సంచులతో తొలగించారు. సముద్ర జలాలతో ముడి చమురు కలవడంతో చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లోని బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించింది. తీర ప్రాంతాల్లోని చాలా మంది మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. మరో 2 రోజుల్లో పూర్తిగా ముడిచమురు తెట్టెను సముద్రం నుంచి తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.